వచ్చే ఎన్నికలకు టీడీపీ ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతుందా? కడప గడపలో వైసీపీని ఖాతా తెరవకుండా చేయాలని ఫిక్స్ అయిందా? పులివెందుల సీటును కూడా వైసీపీ కైవసం చేసుకోబోతుందా? జగన్ జైల్లో ఊచలు లెక్క పెట్టడం ఖాయమని చంద్రబాబు ఇండికేషన్స్ ఇచ్చారా? దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అడిగి తెలుసుకుందాం. అనిల్, చెప్పండి, మహానాడు సభలో చంద్రబాబు చేసిన కామెంట్స్ ఎలా చూడొచ్చు? రైట్ వీణా, నిజంగానే ఈరోజు మహానాడులో చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు అయితే యావత్ భారతదేశం కూడా కొంత ఆశ్చర్యకైతే గురి అయినట్టు కూడా తెలుస్తూ ఉంది. కడప జిల్లాలోనే జగన్ అడ్డాలోనే ఈరోజు మహానాడు ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఆ విషయాలు మనందరికీ తెలిసిందే. దాంట్లో చాలా సంకేతాలు అయితే వస్తూ ఉన్నాయి. మహానాడు అంటే కడప జిల్లాలోనే ఎందుకు నిర్వహించారనే నేపథ్యం కూడా వస్తూ ఉంది. దాంట్లో మనం ఆలోచించుకున్నట్లయితే కడప జిల్లాలోనైతే 10 ఎమ్మెల్యే స్థానాలకు గాను 7 స్థానాలు కూటమి కైవసం చేసుకున్న విషయం మనందరికీ తెలిసింది. 3 స్థానాలు మాత్రమే వైసీపీ పరిమితం అయిపోయింది. ఆ 3 స్థానాలు కూడా దక్కకుండా చేయాలనే ప్రణాళికలోనే ఈరోజు కడపలోనే చేసిన మహానాడు ప్రోగ్రాం అని కూడా చెప్పుకోవచ్చు. ఎటకేలకి ఒక్క సీటు కూడా వైసీపీకి దక్కకుండా చేయాలి, వైసీపీ కనుమరుగయ్యే విధంగా చేయాలనే ప్లాన్ చేస్తూ ఉన్నట్టు చంద్రబాబు చేస్తున్నట్టు కూడా మనకైతే క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. ఆ నేపథ్యంలోనే ఇలా కడపలో ఇంత పెద్ద భారీ సభ పెట్టినట్టు కూడా మనకైతే తెలుస్తూ ఉంది. కడప నేపథ్యం చూస్తేనే కంచుకోటగా వైసీపీ అని చెప్పుకోవచ్చు. అలాంటి కంచుకోట బద్దలు కొట్టడానికి అంటే అక్కడ 3 స్థానాలు ఏవైతే మొన్న వచ్చినాయో ఆ స్థానాలు కూడా అంటే మనం మాజీ సీఎం అయిన వైఎస్ఆర్ జగన్ గారి పులివెందుల స్థానాన్ని కూడా మరి కూటమి కైవసం చేసుకోవాలి వచ్చే ఎన్నికలకు అన్నట్టు కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు. కొద్దిగా కష్టపడితే ఆ స్థానాలు కూడా మనకి వస్తాయి, క్లీన్గా 10 స్థానాలకి 10 స్థానాలు మనమే కైవసం చేసుకోవచ్చు అనే నేపథ్యంలో కూటమి ప్రభుత్వము ప్లాన్ చేస్తున్నట్టు కూడా కనబడుతుంది. అందుకే అని అక్కడ అంత పెద్ద భారీ సభ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఆ సభలలో కూడా మనం క్లియర్ కట్గా మాట్లాడిన విధానం అంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన విధానం కూడా చూసినట్లయితే జగన్ పైన అనేక అక్రమ కేసులు ఉన్నాయి, ఆ కేసులు రేపో మాపో వెలుగులోకి వస్తాయి, ఖచ్చితంగా జైలుకి వెళ్ళే పరిణామాలు కూడా కనబడుతూ ఉంటాయి. కాబట్టి గతంలో తను జైలుకి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లె పాదయాత్ర చేసి ఆంధ్రప్రదేశ్ మొత్తానికి తిరిగారు. కానీ ఇప్పుడు ఆ ప్రసక్తి లేదు. చెల్లె కాంగ్రెస్ పార్టీలోకి తను వెళ్ళిపోవడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా ఉండడం జరిగింది. తల్లి కూడా సస్యమీరా అంటా ఉంది. ఈ నేపథ్యంలో మరి వైఎస్ఆర్సీపీ పార్టీ గతి ఏమైపోతా ఉంది అన్న విధంగా కోణంలోకి అయితే కొంత వైఎస్ఆర్సీపీ అభిమానులు కూడా ఆందోళన చెందాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఎట్టకేలకి ఇంకొక కేసు కూడా పరిణామంలోకి వస్తూ ఉంది. అంటే చాలా కేసులు ఉన్నప్పటికి కూడా ఇప్పుడు మద్యం సంబంధించిన కేసు కూడా తెరపైకి వస్తూ ఉంది. ఈ అన్ని కేసులలో కూడా జగన్ ఏదో ఒక రోజు మరి జైలు పాలవ్వాల్సింది ఖచ్చితంగా కనబడతా ఉన్న తరుణం అయితే కనబడుతుంది. అప్పుడు క్లీన్గా కడప జిల్లాలో ప్రతి ఒక్క స్థానం కూడా మనమే కైవసం చేసుకోవాలి. 10కి 10 కడప జిల్లాలో మరి టీడీపీకి సంబంధించిన కూటమి జెండా ఎగరవేయాలనే ప్రణాళిక నడుస్తూ ఉంది. ఇక వైఎస్ఆర్సీపీ నెక్స్ట్ ఎవరు అంటే ఒకవేళ జగన్ జైలుకి వెళ్తే ఆ పార్టీ పగ్గాలు పట్టేది ఎవరు అంటే జగన్ వల్ల వైఫ్ అని కూడా చెప్పుకోవచ్చు. కానీ ఆమె కొంత రాజకీయ అనుభవం లేదు, ప్రజల యొక్క పల్స్ తెలుసుకునే ఛాన్స్ లేదు అన్నట్టు కూడా చాలామంది విమర్శిస్తూ ఉన్నారు. ఇవన్నీ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఖచ్చితంగా మరి గత ఎన్నికలలో ఏవైతే 7 స్థానాలు గెలిచాయో మళ్ళీ ఎన్నికలలో ఖచ్చితంగా 10కి 10 కడప స్థానాలు మరి కూటమి గవర్నమెంట్ ఏర్పాటు చేయాలి, కూటమి ప్రభుత్వము గెలుచుకోవాలనే నేపథ్యం అయితే కనబడుతుంది. దానిలో భాగంగానే ఈరోజు కడపలో మహానాడు ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్టు కూడా క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. థ్యాంక్ యూ అనిల్.